బంగారం కొనొద్దు. कि साल भर तक हम सोने के गहने नहीं खरीदेंगे. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గిద్దాం. हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा. వంట నూనెలు కూడా వీలైనంత తక్కువగా వాడుకుందాం. खाने का तेल का जो उपयोग करता है अगर वो कुछ कमी करे అని మోడీ చెప్పారు కదా, చూశారు కదా ఈ 3 డైలాగులు. కారణం ఏంటి? బంగారం కొనలేక ఇబ్బంది పడుతున్నారు, 10 గ్రాముల రేటు 1,30,000 అయిపోయింది అని మన జాగ్రత్త కోసం చెప్పారనుకుంటున్నారా? వంట నూనెలు అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఒబేసిటీ వచ్చేసి ఆయాసపడుతున్నారు, కాస్త కోస్త కంట్రోల్లో ఉండండి అని హెల్త్ అడ్వైజరీ అనుకుంటున్నారా? కానే కాదు, అంతకు మించిన గంభీరమైన వెరీ సీరియస్ ఛాలెంజ్ ఇందులో ఉంది. అదేంటో తెలిస్తే గనక మరికొన్ని వారాల్లోనే దేశ ఆర్థిక రంగంతో పాటు మన జీవితం ఎలాంటి ప్రభావాలని ఫేస్ చేయబోతా ఉంది అర్థమైతే గనక ఉలిక్కిపడే పరిస్థితి. కనీ విని ఎరగని ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఇప్పుడు ఇండియా ఉంది. కారణం ఎవరు? ఏం జరగబోతోంది? ఆర్థిక సంక్షోభం వస్తే తట్టుకునే కెపాసిటీ, ఎబిలిటీ ఇండియాకు ఉన్నాయా? మరీ ముఖ్యంగా మన జీవితాలు, ఉద్యోగాలు, బడ్జెట్ ఎలా తలకిందులు కాబోతున్నాయి, అతలాకుతలం అవబోతున్నాయి చెక్ చేద్దామా? ఇదేమి కేవలం ఆర్గ్యుమెంట్ కాదు, విత్ డేటా అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూసి తెలుసుకుందాం. అవన్నీ తెలిస్తే గనక మోడీ కేవలం హింట్ మాత్రమే ఇచ్చారు, తొందరలో పెట్రోల్ బాధుడు ఉండబోతా ఉంది, ఆ తర్వాత మనం ఊహించని సంక్షోభాలు రాబోతున్నాయి అని టీజర్ వదిలేరు మన హైదరాబాద్లో అని అర్థమవుతుంది మనకి. మరి చూద్దామా డీటెయిల్డ్గా? బంగారం పాతదే కొత్తది కొనలేదా? బంగారం కొనలేము, కరెక్టే కదా. ఇప్పటికే 1,30,000 ఏమో, అంతకంటే ఎక్కువ అయిపోయింది రేటు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే బంగారం కొనొద్దు, కొనుగోలు తగ్గించండి అని చెప్తోంది. कि साल भर तक हम सोने के गहने नहीं खरीदेंगे. కారణం ఏంటి? మనం బంగారం కొనాలి అంటే దేశం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయి ఇండియాకి. డాలర్తో పోలిస్తే రూపీ బలహీనంగా చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంది కదా. ఆర్థికంగా దేశం నెత్తిన బండపడినట్టు అవుతుందన్నమాట. అందుకోసం బంగారం కొనొద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా బంగారం గురించి మాట్లాడింది అంటే పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్టు, గడ్డుకాలం అన్నట్టు. బంగారం గురించి ప్రభుత్వం లోగడ ఎప్పుడు మాట్లాడింది? ఎర్లీ 90s పివి ప్రధాని కావడానికి ముందు పరిస్థితుల్లో, దేశ ఆర్థిక పరిస్థితిలో బంగారం గురించి చర్చ జరిగేది. దేశంలో ఉన్న బంగారు నిల్వలన్నిటినీ విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెడితే తప్ప దేశం గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కలేదేమో, అంత దీనమైన స్థితిలోకి జారిపోయింది అని అప్పుడు మాట్లాడుకున్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకి, అంటే దాదాపు 35 ఏళ్ల తర్వాత బంగారం గురించి మళ్ళీ చర్చ జరుగుతుంది. అంటే ఇది ఎంత పెద్ద ఛాలెంజ్ మీకు ఇప్పుడు అర్థమైందా బంగారం బ్యాక్గ్రౌండ్? ఆ తర్వాత రెండోది క్రూడ్ ఆయిల్ ఛాలెంజ్. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకుండా ఆపుతున్నాము, ఇరాన్ సంక్షోభంతో రేట్లు పెరిగినా గానీ భరిస్తున్నామని మోడీ చెప్పారు కదా. संकट के इस समय में हमें कर्तव्यों को सर्वोपरि रखते हुए చూశారు కదా ఆ మాటలకు అర్థం ఏంటి? అసలు సంక్షోభానికి కారణం ఏంటి? ఇరాన్ యుద్ధం కొంతవరకు కారణమే, కానీ ఒక స్వయం ప్రకటిత విధానం, ఆలోచన ఇండియాకి లేకపోవటం అనేది ఈ సంక్షోభానికి మూల కారణం కదా. అంటే ఏంటి? ఇండియా రష్యా నుంచి గనక పెట్రోల్ దిగుమతులు చేసుకుంటూ ఉండుంటే గనక పెద్ద సంక్షోభం రాకపోవు. పైగా ఇంటర్నేషనల్ మార్కెట్లో మిగతా దేశాలతో పోలిస్తే రష్యా కొంచెం తక్కువ రేటుకే ఇండియాకి పెట్రోలియం ఇస్తూ ఉండేది. కానీ అమెరికా జోక్యంతో, ట్రంప్ పెట్టిన ఆంక్షల దెబ్బతో ఇండియా రష్యా క్రూడ్ ఆయిల్ ని కోల్పోయింది. తెలుసు కదా. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు ఆపేస్తారా, లేదంటే గనక మీ మీద టారిఫ్స్, పన్నులేసి భీకరంగా దెబ్బతీస్తా అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయింది ఇండియా. వీళ్ళకి తెలియట్లేదు అని ట్రంపే మళ్ళీ ఆఫర్ ఇచ్చారు కదా, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపండి, మేము టారిఫ్ కాస్త తగ్గిస్తాం అని చెప్పి దేశ పాలసీని, విధానాన్ని, ఆర్థికాన్ని అమెరికా గుప్పెట పట్టింది. పైగా ఇరాన్ యుద్ధం వచ్చింది అని మొత్తుకుంటా ఉంటే ముందు ఒక నెల రోజులు కొనుక్కోండి రష్యా నుంచి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో నెల ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ నెల ఎక్స్టెన్షన్ ఇప్పుడు ముగుస్తా ఉంది. అది మోడీ ప్రకటనకు అసలు కారణం తెలుసా మీకు? ఇంకొక వారం రోజుల్లోనే ఏమో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడానికి అమెరికా ఇచ్చిన పర్మిషన్ గడువు ముగుస్తా ఉంది. అందుకోసం త్వరలో భీకరమైన బాధుడు చూడబోతున్నాం మనం పెట్రోల్ డీజిల్ ధరల మీద. అందుకోసమే చాలా వ్యూహాత్మకంగా మోడీ దేశభక్తి కోసం, దేశం కోసం, దేశాన్ని నిలబెట్టడం కోసం అన్నట్టుగా బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి అని ట్యూన్ చేశారు. हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा.
మోడీ చెప్పారంటే తీవ్రమైన పరిస్థితి ఉందన్నమాట అని మానసికంగా రెడీ అవుతాము. ఒక 10 రూపాయలు 15 రూపాయలు లీటర్ మీద పెరిగినా కానీ తట్టుకోవాల్సిందే అని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయడం ట్యూనింగ్ అంటారు దీన్ని. ఎంత వ్యూహాత్మకంగా చూసారా. ఓన్లీ పెట్రోల్ డీజిలే కాదు, వంట నూనెల వాడకాన్ని కూడా తగ్గించండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటున్నారుగా. तेल खाना कम करे ना, देश सेवा भी होगी और देह सेवा भी होगी. ఆరోగ్యం బాగుంటుంది సరే, ఇంపోర్ట్స్ మీద భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేసరికి ఈ మాట చెప్తున్నారు మోడీ. అంటే ఇది దేశ జనాభాగా మీకు నాకు మనకి అందరికి ఇది గంభీరమైన సవాల్ కాబోతా ఉంది. ఆర్థిక రంగం అతలాకుతలం అయితే కనుక మన జీవితాలే కదా ఎఫెక్ట్ అయ్యేది. ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 1000 రూపాయలు పెంచారు, రెస్టారెంట్లు కర్రీ పాయింట్లో రేట్లు 15% పెరిగినాయి. ఇప్పుడు అదొక ఎగ్జాంపుల్ మాత్రం. అదే ఓవరాల్ గా పెట్రోల్ డీజిల్ మీద కూడా ఒక 15 రూపాయలు పెరిగినాయి అనుకోండి, రోజు నిత్యావసరాలు సరుకులు ఎంత పెరుగుతాయి, బడ్జెట్ ఎంత మారుతుంది అంటే ఒక 30-40% ఖర్చులు పెరుగుతాయి, ఆదాయాలు పెరుగుతాయా? పెరగకపోగా ఆర్థిక సంక్షోభం దెబ్బకి ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుంది, మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది. అంటే జీవితం అతలాకుతలం కాబోతుంది అనమాట. ఇంకా డీటెయిల్ గా అర్థం కావాలంటే నేను కొన్ని లెక్కలు చూపిస్తా. ఇండియా పెట్రోల్ దిగుమతుల కోసం ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా సంవత్సరానికి? ఇదిగో చూడండి, డాలర్ లెక్కలో ఉంటే కొంత కన్ఫ్యూజన్ ఉంటుందేమో. ఇప్పుడు ఇండియన్ రూపీస్ లెక్కలో చూపిస్తా చూడండి. 22 లక్షల కోట్లు. చూసారా, గుండె గుబేలమనే లెక్క. అదే బంగారం దిగుమతులు చేసుకోవడానికి అంటే మనకి మార్కెట్ లో బంగారం అవైలబుల్ గా ఉంచడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఇండియాకి? బంగారం దిగుమతుల మీద 6 లక్షల కోట్లు సుమారుగా. అంటే అదొక 22, ఇదొక 6 అంటే 28 లక్షల కోట్లు కదా. మరి ఇండియా బడ్జెట్ ఎంత? నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతా ఉంటారు కదా, ఆ బడ్జెట్ ఎంత? 52 లక్షల కోట్లు ఏమో. అంటే అందులో సుమారు 30 లక్షల కోట్లు ఈ బంగారానికి క్రూడ్ ఆయిల్కే పోతున్నాయి. డిఫెన్స్ బడ్జెట్ మంది ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది? అది మినహాయిస్తే చేతిలో ఉండేదంతా నికరంగా 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు. దేశం ఎంత గడ్డు పరిస్థితిలో పడిందని చెప్పడానికి ఈ లెక్క ఒక తిరుగులేని రుజువు. మన ప్రభుత్వ విధానమో లేదంటే వ్యూహ వైఫల్యమో అంతర్జాతీయ పాలసీ సక్రమంగా కాన్ఫిడెంట్ గా లేకపోవడం వల్ల అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది మన ఆలోచన, మన డెసిషన్. పైగా తా చెడ్డగోతు వనమంతా చెరిచిందంటారు తెలుగులో. అట్లాగా ఆ ట్రంప్ ఇరాన్ తో యుద్ధం చేసి ప్రపంచాన్ని అతలాకుతలం చేశాడు. ఇరాన్ యుద్ధం ఓన్లీ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ మీద, తొందరలో మన మీద పడబోతున్న బాధుడి మీద, ఆర్థిక సంక్షోభంతో ఆగట్లా. అది వ్యవసాయంతో పాటు మిగతా అన్ని రంగాలను అతలాకుతలం చేస్తుంది. ఎందుకో తెలుసా? హర్ముజ్ లో ఇప్పటికే గందరగోళం ఉంది. ఫెర్టిలైజర్స్ రవాణా ఆగిపోయింది. ప్రపంచంలో దాదాపు 35-40% ఫెర్టిలైజర్స్ రవాణాకి ఆయువు పట్టు హర్ముజే. ఆ రవాణా కొన్ని నెలలుగా జరగట్లా. త్వరలో మనకి వ్యవసాయ సీజన్ మొదలవుతుంది కదా, వర్షాలు పడితే తొలకరొస్తే జూన్ లో. యూరియాతో పాటు మిగతా సరుకుల కొరత కూడా వస్తుంది. వ్యవసాయం దెబ్బతినడం అక్కడ మొదలవుతుంది. కనీసం యూరియా కూడా దొరకపోతే రైతులు ఇబ్బంది పడతారు, వ్యవసాయ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. చూడండి, ఇదంతా సైక్లిక్ ఎఫెక్ట్ అంటారు దీన్ని ఎకనామిక్స్ లో. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి, బంగారం కొనొద్దు అంటున్నారు, ఇంపోర్ట్స్ కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఉంది, రూపీ వాల్యూ పతనం అయిపోయింది డాలర్ తో పోలిస్తే, ఫెర్టిలైజర్స్ కూడా వాడక, యూరియా కూడా దొరకని పరిస్థితి వచ్చి ఎకనామిక్ ప్రొడక్టివిటీ తగ్గుతుంది, రైతులు ఇబ్బంది పడతారు, ఓవరాల్ జీడిపి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈ సైక్లిక్ ఎఫెక్ట్ అంతా సామాన్యులకు కూడా తెలియడానికి కొన్ని నెలలే పడుతుంది. ముందుగా రేట్లు పెరిగిపోతాయి, పెట్రోల్తో పాటు తినడానికి వాడుకునే ప్రతి సరుకు ధర పెరిగిపోతుంది. ఆ తర్వాత ఎకానమీ ఛిద్రం అయిపోయింది మంది అని తెలియడానికి ఇంకో సంవత్సరం పట్టొచ్చు. అంటే 2027 ఆఖరి నాటికి ఇండియా పరిస్థితి భీకర భయానకంగా ఉండే సూచనలు ఇప్పుడు కనపడతా ఉన్నాయి. మరి ఈ ఛాలెంజ్ని మోడీ ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ ఆర్థిక నేతృత్వం తట్టుకోగలదా? 12 ఏళ్ల ట్రాక్ రికార్డు చూస్తే కాస్తో కూస్తో ఆర్థిక అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఇండియా పర్ఫార్మెన్స్ ఏంటో. జనాభా ఎక్కువ ఉండటం వల్ల, ఓవరాల్ గా గ్రోత్ ఇంజన్స్ అన్ని బర్న్ అవుతూ ఉండటం వల్ల, నడుస్తూ ఉండటం వల్ల గ్రోత్ రేట్ కనపడతా ఉంటుంది, మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ ఎకనామిక్ గ్రోత్ ని ఇనిషియేట్ చేసే, ఇగ్నైట్ చేసే చర్యలు తీసుకోవటం కానీ, పాత్ బ్రేకింగ్ డెసిషన్స్ అని చెప్పదగిన విధానాలు కానీ, ఇంప్రూవ్మెంట్ కి ప్రత్యేకంగా తీసుకున్న చర్యలు కానీ ఏమైనా కనపడతాయా? లేవు కదా. బడ్జెట్లు కూడా ఎప్పుడు చెప్పిందే చెప్పినట్టుగా ఉంటూ ఉంటాయి కదా మన దగ్గర. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక రంగానికి వచ్చిన ఛాలెంజెస్ని మోడీ ప్రభుత్వం తట్టుకోగలదా అంటే సమాధానం ఏంటనేది వెరీ క్లియర్, మీకు కూడా అర్థమైంది. ఇలాంటి సందర్భంలో 20 ఏళ్ల నాటి పరిస్థితి గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు 2008లో కూడా గ్రేట్ డిప్రెషన్ రాబోతా ఉంది, ఆర్థిక రంగాలు అతలాకుతలం అయిపోతాయి, కుదేలు అయిపోతాయి అని ప్రపంచం అంతా భయపడతా ఉంటే, మీకు తెలుసా భూమి మీద 2 బలమైన దేశాలు మాత్రమే ప్రభావవంతంగా తట్టుకున్నాయి. అందులో ఒకటి ఇండియా, రెండోది జర్మనీ. తెలుసా మీకు? మన్మోహన్ నాయకత్వంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎకానమీలో మనీ సర్క్యులేషన్ పెంచి
డిప్రెషన్ ఇంపాక్ట్ ని ఇండియా తట్టుకుంది. కనీసం మనకి నొప్పి కూడా తెలవలా. సేమ్ ఫార్ములాని ఏంజెలినా మెర్కెల్ ఉండేవారు అనుకుంటా జర్మనీలో, ఆమె కూడా ఫాలో అయ్యారు. సేమ్ విధానాలు ఈ 2 దేశాలే తట్టుకున్నాయి. నాయకత్వం కాన్ఫిడెంట్ గా ఉంటే కనుక అలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తూ ఉన్న తర్వాత మోడీ వార్నింగ్ బెల్ ఆల్రెడీ మోగించేసిన తర్వాత మరి మన పరిస్థితి ఏం కాబోతున్నట్టు? 3 పరిణామాలు ఇమ్మీడియట్ గా జరుగుతాయి. ఒకటి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. దాంతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ ఎకనామిక్ స్లో డౌన్ వల్ల మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు స్లో డౌన్ అయ్యి సన్నగిల్లే పరిస్థితి రావచ్చు. వ్యవసాయం కూడా కుదేలైతే ఫెర్టిలైజర్స్ దొరక్క ఆ ఇంపాక్ట్ కనబడడానికి 6 నెలల సంవత్సరం పట్టొచ్చు. ఇదంతా దేశాన్ని తిరగమరగా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేశం కోసం ఈ చర్యలు తీసుకోండి. బంగారం కొనడం తగ్గించండి, నూనెలు, ఆయిల్ వాడకం తగ్గించండి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఇది జస్ట్ ఫీలర్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. మరి ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్ని ఇండియా తట్టుకోగలుగుతుందా? జీవితాలు ఎలా ఉంటాయి అనేదాన్ని బట్టి 29 ఎన్నికల ఎజెండా కూడా సెట్ కాబోతోంది. ఎందుకంటే 3 విడతలుగా అధికారంలో ఉన్న వ్యతిరేకత ఎంత హ్యాండిల్ చేయాలనుకున్నా కానీ ఆల్రెడీ కనపడతా ఉంది జనంలో. అధికార విపక్షాలకి నేను ఇంతకు ముందు కూడా చెప్పా, కూటమిలుగా చూస్తే కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య 2% మాత్రమే గ్యాప్ ఉంది ఓట్ల శాతంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం వస్తే గనక దేశ ఆర్థిక రంగంతో పాటు రాజకీయం కూడా తిరగబడే అవకాశాలు, సంకేతాలు గట్టిగా ఉన్నాయి. మీరైతే ఏమంటారు? మోడీ బంగారం ప్రకటన వెనుక అసలు కథ ఏంటో అర్థమైతే మీకేమనిపిస్తా ఉంది? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. This is Kitax.